ఏంటి బ్రో నాతో రేస్ చేద్దామనా? ఆదిత్య అలాంటివేం వద్దు పద. ఓకే ఆద్య, ఇంకొంచెం గట్టిగా పట్టుకో. బావా బైక్ కరుస్తుంది కానీ ముందుకు కదిలిపోవడం లేదు. వాళ్ళు చూడు ఎలా వెళ్తున్నారు. ఫాస్ట్ గా పోనీ బావా. నువ్వు కింద పడేంత ఫాస్ట్ గా వెళ్ళమంటావా? ఏంటి బావా సౌండ్? ఆ బైక్ పళ్ళు కొరుకుతోంది. ఎందుకు? నువ్వు పెట్టావని. అసలే మండుతోంది ఇక్కడ. మాట్లాడకుండా కూర్చో. ఆద్య, కోకోనట్. కొబ్బరి బోండం తాగుతారా? బావా ఐస్ క్రీమ్ తిందాం బావా. ఎక్స్క్యూజ్ మీ, ఓ కొబ్బరి బోండం. ఓకేనా? మంటకి వేడి చేసింది, లోపల మండిపోతుంది. నేను కొబ్బరి నీళ్ళు తాగాలి. దిగు. ఐస్ క్రీమ్ బావా. దిగు. అందులో 2 స్ట్రాలు వేసివ్వండి. థ్యాంక్ యూ. తాగాద్యా. అన్నా మాకు కూడా ఒక బోండం 2 స్ట్రాస్ 2. తీసుకో ఆద్యా. టేక్ ఇట్ ఆద్యా. బావా బావా తాగుదాం. బావా తాగు. బావా బావా తాగు. కమ్ ఆన్ డ్రింక్ ఆద్యా. బావా రేయ్, థ్యాంక్ యూ ఆద్య. థ్యాంక్ యూ సో మచ్. బావా తాగు. బావా తాగు బావా. Hey! Thank you, Baba. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, నీ కంటికి నేను అట్టలా కనిపించానా? అలా అడ్డం పెట్టుకున్నావు. సమయానికి సేఫ్టీకి ఏం దొరకలేదు బావా. ఏమీ దొరకలేదని నన్ను అడ్డం పెట్టుకుంటావా? బావా బాబు అక్కడ ట్యాప్ ఉంది క్లీన్ చేసుకోండి. అలాగే. సారీ చారు, క్లీన్ చేసుకుని వస్తా. బావా అబ్బా వెళ్దామా? లెట్స్ గో. కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శౌర్య. రమ్మన్నారంట? ఎస్, స్టేట్ హాకీ కాంపిటీషన్కి మన కాలేజీ తరపున ఎవరిని పంపించాలనేది డిస్కస్ చేద్దామని. అది ఒక రకంగా మన కాలేజ్కి ప్రెస్టేజ్ విషయం సార్. మన కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు బాగా ఆడితే మన కాలేజ్కే పేరు వస్తుంది. ఎస్, అందుకే ఒక మంచి ప్లేయర్ని పంపించాలని చూస్తున్నాం. మన కాలేజ్ ప్లేయర్స్లో ది బెస్ట్ ప్లేయర్ అంటే అస్మిత ఉంది కదా, ఆ అమ్మాయిని పంపించాలని డిసైడ్ అయ్యాం. సార్ ఆ అమ్మాయి కాలేజ్కి సరిగ్గా రాదు. గ్రౌండ్కి వచ్చిన ఫోన్ తప్ప సీరియస్గా ప్రాక్టీస్ కూడా చేయదు. సార్ అలాంటి అమ్మాయిని పంపిస్తే ఆ టీం ఎలా గెలుస్తుంది సార్? సార్ మనకున్న బెస్ట్ ఆప్షన్ రామలక్ష్మి సార్. తను మంచి ప్లేయర్. తనని పంపిస్తే టీం గెలుస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. తప్పదు శౌర్య, అస్మితను పంపించాలని చైర్మన్ గారు కూడా డిసైడ్ అయ్యారు. సార్ ఆటరాని అమ్మాయిని స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి పంపించడం ఏంటి సార్? సార్ నో, మీరు మనిషికిచ్చే విలువ ఆటకి ఇవ్వట్లేదు. హాయ్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. రండి కూర్చోండి. ఈయన మన కోచ్ శౌర్య. అస్మిత వాళ్ళ నాన్నగారు. హాయ్ సార్. హలో, హాయ్. నా డాటర్ని బాగా ట్రైన్ చేసి స్టేట్ లెవెల్లో ఆడించాలి. సార్ ఇదేదో సరదాగా ఫ్రెండ్స్తో ఆడే మ్యాచ్ కాదు సార్. స్టేట్ లెవెల్ కాంపిటీషన్. అన్ని చాలా స్ట్రాంగ్ టీమ్స్ వస్తాయి. వాళ్ళతో ఆడాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి, లేదంటే కాలేజ్ పరువు పోతుంది సార్. నేను కాలేజ్ కోసమో ఇంకెవరి కోసమో ఆడను, నా కోసం ఆడతాను. మా డాడీకి కోట్లాస్తుంది. ఆ ఆస్తి మా డాడీకి పేరు తెస్తుంది, కానీ నాకు కాదు. ఇండివిజువల్గా నాకొక ఫేమ్ కావాలి. నేను కాలేజ్లో సెలబ్రిటీ అవ్వాలి. స్టేట్ లెవెల్ టీంలో నేనున్నానంటే ఆటోమేటిక్గా నేను సెలబ్రిటీని అయిపోతాను. అంటే
నీకు ఫేమ్ కావాలి కానీ కాలేజ్ నేమ్ అవసరం లేదా? నాకు నేనే ముఖ్యం. నా తర్వాత ఎవరైనా నా డాటరు అలాగే పెరిగింది, ఇలాగే ఉంటుంది. మీరు పంపించండి. ఆ గ్రౌండ్లో నిలబడి వచ్చేస్తుంది. ఆడడానికి మిగిలిన వాళ్ళు ఉంటారు కదా. ఏమంటారు ప్రిన్సిపల్ గారు? అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే. సార్ ఓకే, ఎప్పుడు రావాలో ఇన్ఫార్మ్ చేయండి. తన కారులో తనే వస్తుంది. బాయ్. సార్ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు గ్రౌండ్లో నిలబడి వస్తుందని. సార్ అలాంటి అమ్మాయిని పంపించి మంచి టీంని పాడు చేయదు సార్. సార్ ప్లీజ్ రామలక్ష్మిని పంపిద్దాం సార్, కప్పుతో తిరిగి వస్తుంది సార్. చూడు శౌర్య, ఆ అమ్మాయిని పంపించడం అనేది ఫిక్స్ అయిపోయింది. సార్ ఇదంతా తెలిసి ఎలా పంపిస్తారు సార్? దీంట్లో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. స్పోర్ట్స్కి విలువ లేకుండా పోతుంది ఇందుకే సార్. కప్పు తీసుకురాగలిగే వాళ్ళని వదిలేసి బ్యాట్ పట్టుకోవడం కూడా రాని వాళ్ళని గ్రౌండ్లోకి పంపిస్తే దేశం మీసం తిప్పే ఆటగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? చూడు శౌర్య, ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు. అస్మిత వెళ్తుంది అంతే. యూ కెన్ గో. సార్ నేను చెప్పేది ఒకసారి ప్లీజ్. గేమ్స్ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మీ చేత ప్రాక్టీస్ చేయించి మిమ్మల్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఆడించాలి. నువ్వు చాలా మంచి ప్లేయర్వి, బాగా ఆడతావు. నీ ఆటను చూసిన ప్రతి ఒక్కరూ నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎవరు ఎవరు రామా, నువ్వా? ఏంటి సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఏం లేదు. లేదు సార్, మీరెందుకో చాలా సీరియస్గా ఉన్నారు. సార్ ఏంటో నాతో చెప్పరా? స్టేట్ లెవెల్లో హాకీ పోటీలు జరగబోతున్నాయి, తెలుసు కదా? తెలుసు. ఆ పోటీలకి అస్మితను సెలెక్ట్ చేశారు. ఏంటి? అవునా? తనకేమొచ్చు సార్? ప్రాక్టీస్కి రాదు, మాట్లాడదు. అలాంటిది తనని టీంలోకి తీసుకుంటే ఎలా గెలుస్తారు? అదే నా బాధ. తను టీం కోసం ఆడదు, ఫేమ్ కోసం ఆడుతుంది. ఆట గెలిచామా ఓడామా అనేది తనకు అవసరం లేదు. స్టేట్ లెవెల్ ఆడిందన్న ఫేమ్ తనకి చాలు. అది
అందరికీ తెలిసిన విషయమే కదా సార్. తనతో ఎలా ఆడిపిస్తారు? రాష్ట్రం పరువును కూడా డబ్బులు కమ్మేసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకి ఆశపడో, వాళ్ళ పరపతికి భయపడో తనని టీంలోకి తీసుకున్నారు. ఇక్కడ చాలా మందికి ఆట ముఖ్యం కాదు రామలక్ష్మి, ఎవరికో ఇచ్చిన మాట ముఖ్యం. ఎవరి ఆనందం కోసం రాష్ట్రం పరువు పైన పర్వాలేదు, ఆడాంగా చాలు. బాధేస్తుంది రామ, ఆటని బ్రతికించే వాళ్ళకంటే చంపేసే వాళ్ళే ఎక్కువైపోయారు. అలా ఎవరి స్వార్థానికో బాగా ఆడాలి, నా రాష్ట్రానికి పేరు తీసుకురావాలనుకునే వాళ్ళు, నిజమైన ఆటగాళ్ళు కూడా ఓటమితో తలదించుకోవాల్సి వస్తుంది. నేను టీంలోకి తీసుకుంటే టీంని గెలిపిస్తావు, మన రాష్ట్రం గర్వపడేలా చేస్తావు అనుకున్నాను. నువ్వుంటే నో డౌట్ టీం గెలుస్తుంది, షీల్డ్తో తిరిగి వస్తావు. ఇక నేనెందుకు ఆడతాను సార్? ఆడే రోజులు పోయాయి. మన ప్రేమ గెలిచింది, మన పెళ్లి జరగబోతోంది. రాబోయే రోజుల్లో నా భర్తని ఎలా చూసుకోవాలి, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఈ ఆలోచనలే తప్ప ఇంకా ఆట గురించి నేను ఆలోచించడం మానేశాను సార్. అంటే నువ్వు ఆడవా? ఇన్ని రోజులు ఎలాగో ఆడాను కదా సార్. ఇక పెళ్లి కాబోతుంటే ఆడుతూ కూర్చుంటే ఎలా సార్? ప్రేమ, పెళ్లి, పిల్లలు, కాపురం, ఇదే నా జీవితం. ఆడది ఇంకా అంతకంటే ఏం కోరుకుంటుంది సార్? స్టాప్ ఇట్. నీ నుంచి ఇలాంటి మాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రామా. అందరిలాగే నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వేదో బాగా ఆడతావు, ఫ్యూచర్లో మంచి గ్రోత్ సాధిస్తావు అనుకున్నాను. అసలు నీ ప్రేమించిందే నీ ఆట చూసి. ఈరోజు ఆ ఆటే వద్దంటున్నావు. అంటే ఏంటి సార్? మనకి పెళ్ళవుతుంటే ఇంకా ఆటలు ఎందుకు అని? నా సంసారం గురించి నేను ఆలోచించకూడదా? చూడరామా, ప్రేమించడాలు, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడాలు ఇలా చాలా మంది చేస్తారు. అందులో నువ్వు ఒకదానిలో మిగిలిపోవాలనుకుంటున్నావు, అంతేగా? జీవితం అంటే పెళ్లి, పిల్లలు కాదు. బ్రతకాల్సింది జనం కోసం కాదు, అందరిలో ఒకరిలా బ్రతకాలనుకున్నప్పుడు ఆ బ్యాట్ పట్టుకోవడం ఎందుకు? అందరూ ఒకలా ఉంటే మనం వాళ్ళు తలెత్తి చూసే స్థాయిలో ఉండాలి. దేశం జెండా కప్పుకొని ఇది నా దేశం, నా రాష్ట్రం అని గర్వంగా నిలబడే స్థాయిలో ఉండాలి. పుట్టాం, పక్కింటి వాడికి కూడా తెలియకుండా చచ్చాం, అది కాదు బ్రతుకంటే. చస్తే ఏడవడానికి ప్రతి వాడికి నలుగురు ఉంటారు, వాళ్ళ కోసం బ్రతకడం కాదు, మన చావు గురించి మాట్లాడుకోవాలి. చావు ఒక ఆటకు, బాటకు తీరని లోటని నలుగురు చెప్పుకోవాలి. నీకు తెలియని నలుగురు ఏడవాలి. నీకు సంబంధం లేని వందల వేల మంది నీ గురించే మాట్లాడుకోవాలి. అది చావు అంటే. ఆ బ్రతుకుని, చావుని ఇచ్చే వాటిలో ఈ ఆట ఒకటి. నువ్వు చేసే ఒకే ఒక్క గోల్ నీ గురించి రాష్ట్రం మాట్లాడేలా చేస్తుంది. నువ్వు గెలిపించే ఆట ఈ దేశం గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి ఆట నాకొద్దు. పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉంటానన్నావు చూడు, నచ్చలేదు రామా, నాకు నచ్చలేదు. అందరిలాగే నువ్వు ఉన్నావు, అందరిలాగే బ్రతకాలనుకుంటున్నావు. నీ నుంచి నేను కోరుకుంది ఇది కాదు రామా. సార్ 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 కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయింది. ఇంకా మనకు ఆడే అవకాశం ఉంది. అది రామలక్ష్మి చేతిలోనే ఉందని ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు మాత్రమే చేయగలవు.
అవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్రలకి